వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కేవలం గగనతల దాడులకే పరిమితమైన అమెరికా ఇప్పుడు క్షేత్రస్థాయిలో సైన్యాన్ని దించేందుకు సిద్ధమవుతోంది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత పశ్చిమాసియాలో ఎన్నడూ లేని విధంగా 57,000 మందికి పైగా అమెరికా సైనికులు ఇప్పుడు గల్ఫ్ తీరానికి చేరుకున్నారు. యుఎస్ఎస్ త్రిపోలి యుద్ధ నౌకతో పాటు వేలాది మెరైన్లు, పారాట్రూపర్స్ ఇరాన్ సరిహద్దులకు చేరుకోవడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు ట్రంప్ సర్కార్ ఇరాన్ పై భూతల దాడికి ప్లాన్ చేస్తోందా? ఈ భారీ సైనిక మోహరింపు వెనుక ఉన్న అసలు లక్ష్యాలేంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా తన సైనిక శక్తిని ఇరాన్ సరిహద్దుల్లో పెన్నడూ లేని విధంగా కేంద్రీకరిస్తోంది. గత వారం రోజుల్లోనే సుమారు 5,000 మంది అదనపు సైనికులు గల్ఫ్ ప్రాంతానికి చేరుకోవడంతో అక్కడ మొత్తం అమెరికా బలగాల సంఖ్య 57,000 మార్కును దాటింది. ముఖ్యంగా యుఎస్ఎస్ త్రిపోలి యుద్ధ నౌకలో వచ్చిన 2,500 మంది మెరైన్లు, అలాగే ప్రపంచంలో ఎక్కడికైనా 18 గంటల్లో చేరుకోగల 82nd ఎయిర్బోర్న్ పారాట్రూపర్లు ఇప్పుడు యుద్ధ రంగంలో నిలబడ్డారు. వీరంతా అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్ తీరానికి అతి సమీపంలో మోహరించడం గమనార్హం. అమెరికా ఈ స్థాయిలో బలగాలను మోహరించడం వెనుక 3 ప్రధాన కారణాలున్నాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటిది, ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి ఖార్గైలాన్ను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం. ఇరాన్ 90% చమురు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతాయి. కాబట్టి దీనిని ఆక్రమిస్తే ఆ దేశ ఆర్థిక వెన్నెముకను విరిచినట్లవుతుంది. రెండవది, ఇరాన్ వద్ద ఉన్నట్లు భావిస్తున్న 400 కిలోల సుసంపన్నమైన యురేనియంను వెతికి పట్టుకోవడం. గతంలో జరిగిన దాడుల తర్వాత ఈ అణ్వాయుధ ముడిసరకు ఆచూకీ లభించకపోవడంతో అమెరికా ఆందోళన చెందుతోంది. ఇక మూడవది, ఇరాన్ మూసివేసిన హర్మోజ్ జలసంధిని బలవంతంగా తెరిపించి అంతర్జాతీయ చమురు రవాణాను పునరుద్ధరించడం. అయితే ఈ భూతల దాడి వ్యూహం అంత సులభం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ దశాబ్దాలుగా గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన దేశం. అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇరాన్ విదేశాంగ వర్గాలు హెచ్చరిస్తున్న అమెరికా భూతల దాడికి దిగితే అది వారికి పెను విపత్తుగా మారుతుందని, తాము దేనికైనా సిద్ధమని ప్రకటించాయి. అటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చూస్తున్నారు. ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే మరోవైపు నాకౌట్ పంచ్ ఇచ్చేందుకు సైన్యాన్ని సిద్ధం చేయడం ట్రంప్ మార్గ దౌత్యానికి నిదర్శనం. అమెరికా కేవలం పరిమిత దాడులకే మొగ్గు చూపుతుందా, లేక పూర్తి స్థాయి ఆక్రమణకు వెళుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.